గ్రూప్ 2 పరీక్షపై అభ్యర్థుల ఆందోళన. పరీక్ష రద్దు చేసి మరలా నిర్వహించాలంటూ అభ్యర్థుల ఆవేదన. ఇక గ్రూప్ 2 పరీక్షా పత్రం చాలా కఠినంగా వచ్చిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్ ఆఫ్ మార్కులతో సంబంధం లేకుండా అందరినీ కూడా మెయిన్స్ పరీక్షకు అర్హుల్ని చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రూప్ 2 పరీక్షను మరలా నిర్వహించాలని అభ్యర్థులు కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లానైతే కోరడం జరిగింది. ఇక ఆ యొక్క ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిరుద్యోగులు మాట్లాడుతూ లేటెస్ట్గా జరిగినటువంటి గ్రూప్ 2 పరీక్ష యొక్క ప్రశ్నాపత్రం చాలా కష్టంగా ఇవ్వడం జరిగిందని, కాబట్టి తర్వాత జరగబోయే మెయిన్స్ పరీక్షకు అందరినీ అర్హులు చేయాలని, లేదంటే గ్రూప్ 2 పరీక్షను మరలా నిర్వహించాలని అయితే కోరడం జరిగింది. ఇక క్వశ్చన్స్ భారీగా ఇచ్చారంటూ దానిని చదివే లోపే 1 నిమిషం సమయం అయిపోయిందని, మరి అలాంటప్పుడు సమాధానం పెట్టడానికి సమయం ఎక్కడుందని వాపోయారు. అలాగే అంతంత కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడి నుండి వస్తాయని ఆందోళనలో వచ్చినవి కూడా మర్చిపోయామంటూ అభ్యర్థులైతే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక అలాగే కొంతమంది మాట్లాడుతూ ఎక్కడ కట్ ఆఫ్ మార్కులు తక్కువ వస్తాయని అన్ని సమాధానాలు నింపడంతో ఎక్కువ మైనస్ మార్కుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంటూ వాపోయారు. ఇక అలాగే గత 6 సంవత్సరాల నుండి కూడా ప్రిపేర్ అయ్యి ఇంట్లో నుండి డబ్బులు పెట్టి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారని, ఇక అలాగే 1:50 రేషియోలో తీస్తే బై లక్కీగా ఆన్సర్ చేసిన వాళ్ళు కూడా అందులో ఉంటారు. అలాగే చదువుకున్న వాళ్ళు మాత్రం మైనస్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే 1:100 రేషియోలో తీస్తే కనుక అబోవ్ 95,000 మంది మాత్రమే దానికి ఎలిజిబుల్ అవుతారు. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఈ 4 లక్షల మందిలో కూడా ఎవరికి న్యాయం జరుగుతుందో అన్నది కూడా గ్యారంటీ లేదు. వీలైతే అందరినీ మెయిన్స్కి ప్రమోట్ చేయండి, మెయిన్స్లో మేము తేల్చుకుంటాం, లేదు కాదు అనుకుంటే మొత్తానికి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి పడేయండి, మాకు ఈ ఇయర్ వేస్ట్ అయ్యింది కాబట్టి 1 ఇయర్ ఏజ్ వయోపరిమితి మాకు ఇవ్వండి అంటూ అయితే కొంతమంది అభ్యర్థులు అయితే కనుక తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇక అలాగే మరో నిరుద్యోగి మాట్లాడుతూ గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే, కావాలంటే మీరు ఒకసారి ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెచ్చుకొని మీరు ఒక నిర్ణయానికి వచ్చి మా అందరికీ సమన్యాయం చేయమని అడుగుతున్నాం, మా అందరికీ మరో అవకాశం ఇస్తే బాగుంటుందని అడుగుతున్నాం. 6 సంవత్సరాల నుండి వెయిట్ చేసి ఉన్నాము కాబట్టి అందరూ కూడా జీవితాలను బాగుపరుచుకొని ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి తన ఆవేదనను అర్థం చేసుకుంటారని మీకైతే తెలియజేస్తున్నామంటూ మరొక నిరుద్యోగి అయితే కనుక కోరడం జరిగింది. సో ఇలా ప్రతి నిరుద్యోగి కూడా ఈ యొక్క పరీక్షను మరలా నిర్వహించండి, జరిగినటువంటి పరీక్షను రద్దు చేయండి, లేదంటే కనుక ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి పడేయండి. ఈ యొక్క క్యాన్సిల్ చేసిన నోటిఫికేషన్ కోసం మాకు మరొక సంవత్సరం అయితే వయోపరిమితి ఇవ్వండి అని అయితే కనుక ఈ యొక్క అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు, ఈ యొక్క ప్రశ్నాపత్రం అనేది చాలా టఫ్గా ఇచ్చారని, ఆ యొక్క ప్రశ్నలు చదవటానికి నిమిషం టైం అయిపోయేదని, ఈ యొక్క సమాధానం పెట్టడానికి టైం ఎక్కడ మిగిలిందని అయితే వాపోతున్నారు. మరి ఇలాంటి సమయంలో 1:50 రేషియోలో తీస్తే కనుక సగం మంది బై లక్కీగా ఆన్సర్ చేసిన వాళ్ళకే జాబ్ వస్తుందని, అయితే అందులో చదువుకున్న వాళ్ళు మాత్రం తప్పుకుపోతారని, అలాగే 1:100 రేషియోలో తీస్తే కనుక అబోవ్ 95,000 మంది ఎలిజిబుల్ అవుతారని, అలాగే మిగతా ఈ యొక్క 4 లక్షల మందిలో ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది తెలియదని అయితే కనుక చాలామంది నిరుద్యోగులు అయితే వాపోతున్నారు. మరి ఇలాంటి విషయాల్లో మరి ఏపీపీఎస్సీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంది. అయితే దీనిపై ఇప్పటి వరకు కూడా ఏపీపీఎస్సీ అనేది స్పందించలేదు. అలాగే ఈ యొక్క గ్రూప్ 2 పరీక్షపై ముందు నుంచి కూడా ఈ యొక్క అభ్యర్థుల్లో ఆందోళన అయోమయం అనేది అయితే కనుక టన్నుల్లో ఉందనేది మనకి చాలా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే పరీక్షకు ముందే ఈ యొక్క పరీక్షను రద్దు చేయమని ఈ యొక్క పరీక్షను వాయిదా వేయమని చాలామంది అభ్యర్థులు కోరడం జరిగింది. మాకు సమయం లేదు, ఈ యొక్క కొత్త సిలబస్ని అర్థం చేసుకునేంత సమయం మాకు సరిపోవట్లేదు, కనీసం మాకు 1 నెల రోజులు వ్యవధి ఇవ్వండి అనేసి అయితే కనుక అభ్యర్థులు అయితే కోరడం జరిగింది. ఈ యొక్క అభ్యర్థుల ఆవేదన అయితే మన టుడే టాకీస్లో చాలా రోజులుగా వినిపించడం కూడా జరిగింది, కానీ ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా
ఈ యొక్క పరీక్షను రద్దు చేసి మరలా పరీక్ష నిర్వహించమని కోరుతున్నారు. మరి ఇందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి అభ్యర్థుల ర్యాలీతో ఈ యొక్క కాకినాడ జిల్లాలో కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా గారికి అయితే కనుక ఈ యొక్క విన్నపాన్ని అయితే వినిపించుకోవడం జరిగిందనమాట. మరి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఏపీపీఎస్సీ ఏ విధంగా స్పందిస్తుంది? గ్రూప్ 2 పరీక్షను రద్దు చేస్తుందా? గ్రూప్ 2 పరీక్షను మరలా నిర్వహిస్తుందా? లేకపోతే ఈ యొక్క గ్రూప్ 2 పరీక్షలో ఉన్నటువంటి ప్రిలిమ్స్ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరినీ కూడా మెయిన్స్కి అర్హుల్ని చేస్తుందా? మెయిన్స్లో తర్వాత ఎవరు క్వాలిఫై అవుతారు అనేది డిసైడ్ అవుతాం అన్నారు కాబట్టి మెయిన్స్కి అందరినీ కూడా అలౌ చేస్తుందా అనేది అయితే కనుక తెలియాల్సి ఉంది. మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ యొక్క గ్రూప్ 2 గురించి మరిన్ని లేటెస్ట్ వివరాలన్నీ కూడా నేను అందించాలంటే కనుక మీరందరూ కూడా మన టుడే టాకీస్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తా. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.